మా ఆత్మీయ మిత్రులు, చిరకాల స్నేహితులు, మాకు మార్గదర్శి అయినటువంటి చుండూరు మురళీకృష్ణ గారు తమ పిల్లల ఆధ్వర్యంలో 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలియటం మాకు చాలా సంతోషించదగ్గ విషయం. వారు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడ ఈ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారని తెలిసి చాలా సంతోషించాను. మాకు మురళీకృష్ణ గారంటే ఒక ఆత్మీయత, ఒక అనురాగం, ఒక వినోదం, ఒక ఆనందాన్ని. పక్కన ఆయన కనుక ఉంటే ఆనందం అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. సరదాగా నవ్వుతూ జంజాల గారిలాగా, జంజాల సినిమా చూసినట్టు ఉంటుంది ఆయన పక్కన ఉంటే. అట్లా అంత ఆనందంగా ఉండేది అన్నమాట. అయితే ఆయన మేము ఒకసారి ఇట్లాగే మాట్లాడుకుంటూ ఒకసారి మేము స్విమ్మింగ్ చేయాలి అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి లేచి ఆ స్విమ్మింగ్ కోసం కావాల్సిన ఫామ్స్ అన్నీ ఫిలప్ చేసి ఆయనే అడ్మిన్కి వెళ్ళి మెడికల్కి వెళ్ళి మాతో పాటు ఆయన కూడా స్విమ్మింగ్ పాస్ తీసుకొని మాకు స్విమ్మింగ్ పాస్ ఇప్పించి డైలీ మాతో పాటు స్విమ్మింగ్ పూల్కి వచ్చి మాకు నేర్పటం అనేది మేము మర్చిపోలేని విషయం. అదే సందర్భంలో ఒకరోజు మా బంధువు ఒకరు, ఆయన క్యాన్సర్ హాస్పిటల్లో చేరాడని చెప్తే, ఆ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే మురళీకృష్ణ గారి బంధువు ఒక ఆయన బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయనతో కలిసి బ్యాంక్ వాళ్ళతో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ఒక ఆదివారం అంతా నాతో గడిపారు. ఆదివారం నాడు అక్కడికి వెళ్ళాం. ఆయన బంధువు దగ్గరికి వెళ్ళాం. ఆ బంధువు కూడా వెంటనే రెస్పాండ్ చేసి నీలో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి అక్కడ అధికారులతో మాట్లాడి ఆయనకి ఏమేమి సదుపాయాలు కావాలో చూసి కొన్ని మందులు కూడా కొనిపెట్టి ఇచ్చారు. మాకు మురళీకృష్ణ గారే ఆత్మీయుడు అనుకుంటే ఆయన బంధువు కూడా మాకు ఆత్మీయుడు అయిపోయాడు అక్కడ. అది విశేషం. ఆ విధంగా మాకు ఏదన్నా డిపార్ట్మెంట్ సంబంధమైనవి కానివ్వండి, పక్కన కానీ కుటుంబ సంబంధం ఏదైనా సరే, ఎప్పుడైనా ఏదన్నా ఒక మంచి సలహా కావాలన్నా, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే దానికి ఆయనకి తోచినది సలహా ఇవ్వటము, దానికి సొల్యూషన్ తయారు చేయటము, లేకపోతే ఆ సొల్యూషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటము, ఇటువంటివి మేము చాలా ఆయన వల్ల పొందాము. సో మాకు మురళీకృష్ణ అంటే ఒక ఆత్మీయత, మురళీకృష్ణ అంటే ఒక ఆనందం, మురళీకృష్ణ అంటే ఒక ధైర్యం, మురళీకృష్ణ అంటే ఒక చిరునవ్వు. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకైనా సరే చిటికలో ధైర్యాన్ని చెప్పటం ఆయన యొక్క ప్రత్యేకత. ఆయన పదవీ విరమణ చేసే రోజు కూడా చాలామంది ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు మా డిపార్ట్మెంట్లో. నాకు ఇప్పటికి కూడా అవన్నీ గుర్తొస్తుంటాయి. ఈ మధ్యన కూడా నాతో ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుతుంటే చాలా సరదాగా, చాలా బాగున్నాను సార్, నేను మా పిల్లలతోనూ అందరితోనూ బాగున్నాను, మా వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు అని అన్నారు. ఇలాగే మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ మురళీకృష్ణ గారు శతవసంతాలు కూడా పూర్తి చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం అగ్నిర్వశుచిర్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైవ రాజుర్భవ ఆయురాజుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సమస్తదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. సమస్త శుభకార్యేషు
సర్వదా దిగ్విజయిత సిద్ధిరస్తు. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు.